జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. నీ మతం ఏందని అడిగి ఐడి కార్డులలో పేర్లను చూసి కాశ్మీర్లో హిందువుల్ని చంపేస్తున్నారు. వాళ్ళకు మనం కమ్మ, కాపు, రెడ్డి, వెల్మ, మాల, మాదిగన అని సంబంధం లేదు. మనకు ప్రాంత అభిమానం ఉందా అంటే మనం తెలంగాణ వాళ్ళమా, కర్ణాటక వాళ్ళమా, గుజరాత్ వాళ్ళమా అని చూడట్లేదు. మనకు భాష ఏంది అనేది కూడా వాళ్ళు చూస్తలేరు. కేవలం మనల్ని ఈ మూడిటికి ఆధారమైన హిందూ ధర్మానికి వారసులుగా మాత్రమే గుర్తించారు. కాబట్టి వాళ్ళు మన మీద శత్రుబోధతో మనల్ని అట్లా చంపేస్తున్నారు. అమెరికాలో క్రిస్టియన్లు చచ్చిపోతారా? సౌదీ అరేబియాలో ముస్లింలు చంపబడతారా? కానీ హిందుస్థాన్లో మాత్రమే హిందువులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కశ్మీర్ ఫైల్స్ని సినిమా అని ఒక సినిమాలాగా చూడాలి అనేవాళ్ళు ఇప్పుడు పల్గావ్లో ఒక కొత్త పెళ్లి జంట పోయినరు. వాళ్ళ జీవిత గాథని సినిమాలాగా చూపిస్తే అప్పుడు కూడా సినిమాలాగా చూడాలి అంటారేమో. ఇదేం మొదటిసారి ఇక్కడ జరిగింది కాదు. 2020 నుంచి 2021 వరకు అక్కడ 19 మంది కశ్మీర్ పండితులను చంపేశాను. 2021లో ఒక మెడికల్ షాప్ నడుపుకునే ఒక 60 ఏళ్ళ వయసున్న పెద్ద ఆయనని చంపేశాను. వీరేంద్ర పాస్వాని 2021లో చంపేశాను. స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఎవరెవరు హిందూ టీచర్లు కనుక్కొని వాళ్ళ ఐడి కార్డులతోనే అక్కడ హిందూ టీచర్లను చంపేసి ముస్లిం టీచర్లను వదిలేశారు. కశ్మీర్ స్కూళ్ళల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రాహుల్ భట్ని చంపేసిండ్రు. విజయ్ కుమార్ అనే బ్యాంక్ మేనేజర్లో పనిచేసి ఒక హిందువుని చంపేసిండ్రు. అట్లే అమర్నాథ్ యాత్రకు పోయినప్పుడు కూడా 2017లో 11 మందిని చంపేసిండ్రు, 2020లో 9 మందిని చంపేసిండ్రు, 2021లో 7 మందిని చంపేసిండ్రు శేషనాగులో. అంటే వీళ్ళకు వయసుతో సంబంధం లేదు, ఆడ మగ అనే తేడా కూడా లేదు. హిందూ అయితే చాలు. ఇది టెర్రరిజము, ఇస్లామిక్ మతోన్మాదము రెండూ ఒకటే. ప్రతిరోజు శత్రుబోధన నేర్చుకొని అక్కడికి వెళ్తున్న హిందూ భక్తుల మీద, హిందూ టూరిస్టుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. 1971లో పాకిస్తాన్కి తల, తోక రెండింటిని విడదీయడమే కాకుండా తోకని తలకు సంబంధం లేకుండా చేసినాం. ఇప్పుడు మిగిలిన పాకిస్తాన్ని ముక్కలు చేయాలి. బలోచిస్తాన్గా, సింధు ప్రావిన్స్గా చేయగలం. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు. అందుకే అక్కడ భర్తను చంపేసిన తర్వాత భార్య నన్ను చంపే అని అడిగితే పోయి మోదీకి చెప్పుకో అన్నాడంట టెర్రరిస్ట్. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆర్టికల్ 370 తీసిండు నరేంద్ర మోదీ, ట్రిపుల్ తలాక్ తీసిండు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసేసాను, వక్ఫ్ అనేది ఒక ల్యాండ్ జిహాద్ని తీసేసి హిందుస్థాన్ని గజ్వే హింద్ అంటే ఇస్లామిక్ దేశం చేయాలనే వాళ్ళ కలలను నెరవేరకుండా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పాకిస్తాన్ యువకులకు ఎప్పుడు హిందుస్థాన్ని బూచిగా చూపించి కాశ్మీర్లను, భారతదేశంలో అల్లర్లు చేసి తర్వాత మనం పోయి వాళ్ళ మీద రిటాలియేట్ చేసినప్పుడు వాళ్ళని యూనిఫై చేసుకుని అడుక్కదినే దేశం పాకిస్తాన్. ఇట్లాంటి దేశానికి బుద్ధి చెప్పగలిగే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. టెర్రరిజంకి కూడా సొల్యూషన్ ఇచ్చే కేపబిలిటీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. పాకిస్తాన్కి ఇప్పుడు చైనా సపోర్ట్ లేదు. కాబట్టి పాకిస్తాన్ని భారతీయ జనతా పార్టీ ఏది చేసినా దేశం లోపల ఉండే ఉన్మాదులు, యాంటీ బీజేపీ వాళ్ళు ఏవైనా చేసినప్పుడు వాటిని గుర్తించి ఎవరెవరు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మనం గమనిస్తే వాళ్ళే మన దేశద్రోహులు, ధర్మద్రోహులు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. కుల అతీతంగా, కుల అభిమానంతో ఉండండి కానీ కులానికి అతీతమైన ధర్మంగా నిలబడండి. భాష అభిమానంతో ఉండండి కానీ భాష దురభిమానాన్ని పక్కన పెట్టండి. ప్రాంత అభిమానంతో ఉండండి కానీ మీరు దేశ పౌరులు అని గుర్తించండి. కుల, ప్రాంత, భాషకు ఆధారమైన హిందుత్వం మన అస్తిత్వం. హిందూగా జీవించండి. అప్పుడు మాత్రమే మనం ఈ టెర్రరిజం దూరం పెట్టగలం. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని మన వారసులకు అందించగలం. జై హింద్, జై భారత్.